హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సాయి టాక్స్. నేను మీ సాయి. ఈ వీడియోలో మా సంక్రాంతిని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తారండి. అందరికీ సంక్రాంతి అంటే 3 రోజులే ఉంటుందేమో కానీ మా గోదావరోళ్ళకి మాత్రం సంక్రాంతి అంటే నెల రోజుల ముందే స్టార్ట్ అయిపోతుంది. ఎవరెక్కడున్నా ఎంత బిజీలో ఉన్నా సంక్రాంతికి ఊరు దారి మాత్రం మర్చిపోలేరు. ఎన్ని పనులున్నాయని చెప్పుకున్నా, ఎన్ని బాధ్యతలు భుజాన వేసుకున్నా సంక్రాంతి వచ్చిందంటే మనసు మనకన్నా ముందే ఊరికి బయలుదేరిపోతుంది. ఊరెళ్ళేటప్పుడు అలసట ఎంతున్నా ఊరి బోర్డు కనిపించగానే మనసంతా కళ్ళతో నవ్వుతుంది. అమ్మ చేతి వంట, నాన్న మాటల్లో ఉండే ఆ భరోసా, ఇంటి ముందర ముగ్గులు, ఊరి గాలి, ఆ మట్టి వాసన ఇవన్నీ కలిస్తే ఇదేరా నా చోటు అనిపిస్తుంది. నెల రోజుల ముందు నుంచే ప్రతి వాకిట్లో నెలంతా పండుగే కనిపిస్తుంది. నెలగంట ముగ్గులు, వీధి వీధిన తిరిగే హరిదాసులు, గంగిరెద్దుల సందడి, భోగి పిడకలు చేసుకుంటూ పిల్లల కళ్ళల్లో మెరుపులు ఇవన్నీ కలిసి సంక్రాంతి ఇంకా రాకముందే మన మనసుల్లో పండుగను తీసుకొచ్చేస్తాయి. మా ఇంట్లో సంక్రాంతి విషయానికి వస్తే సంక్రాంతి పిండి వంటలు భోగి ముందు రోజు వరకు అలా డైలీ సీరియల్లా చేస్తూనే ఉన్నాం. భోగి రోజున వేసే మంట కేవలం మంట మాత్రమే కాదు, పాత సంవత్సరంలో మన జీవితంలో మిగిలిపోయిన బాధలు, కష్టాలు, చెడు ఆలోచనలు అన్నింటినీ మంటలో వేసి వదిలేయాలని అర్థం. అందుకే భోగి రోజున పనికిరాని వస్తువులు భోగి మంటలో వేసి నూతన ఆశలతో కొత్త ప్రారంభాలతో ముందుకు సాగుతాం. అంతేకాకుండా భోగి రోజున సూర్యుడు దక్షిణాయనం చివరి రోజులో ఉంటాడు. అంటే చలి చాలా ఎక్కువగా ఉంటుందని భోగి మంట వేస్తారు. భోగి రోజు తెల్లవారుజామునే భోగి మంట వేస్తారు. కానీ నేను లేచి రెడీ అయ్యి అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. అప్పుడే మా లల్లి వచ్చింది. ఇద్దరం కలిసి వెళ్ళి భోగిదండలు వేసేసి భోగి మంటకి దండం పెట్టుకున్నాం. ఇక్కడ కచ్చిక తీసుకుని బొట్టు పెట్టుకుంటే మంచిది అంటారు, అందుకని బొట్టు పెట్టుకున్నాను. ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుని వచ్చేసి అమ్మ చేసిన సేమియా పాయసం తినేసాం. ఈ భోగి మీ జీవితంలో కొత్త వెలుగులు, భోగభాగ్యాలు తీసుకురావాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు. భోగి రోజున సాయంత్రం చిన్నపిల్లలకు దిష్టిపోయి ఎప్పుడూ ఆరోగ్యం దీర్ఘాయుష్తో ఉండాలని ఆశీర్వదించి రేగుపళ్ళు, డబ్బులు, పువ్వులు, అక్షింతలు కలిపి భోగిపళ్ళు పోస్తారు. నాకు బేసిక్గా మూవీస్కి వెళ్ళడం అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ సంక్రాంతి అంటే సినిమాకి వెళ్ళకపోతే ఎలా, అట్లీస్ట్ ఒక్క మూవీ అయినా ఉండాలి కదా. సో మన బాస్ మూవీకి వెళ్దాం అనుకున్నా, టికెట్స్ దొరకలేదని ఫైనల్లీ మై డార్లింగ్ మూవీతో భోగి డేని ఎండ్ చేశాను. సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోనికి వచ్చి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రాంతి అంటారు. దీన్నే పెద్ద పండుగ అని కూడా అంటారు. పెద్దలకు బట్టలు పెడతారు ఈరోజు వాకిలి మొత్తం రంగురంగుల ముగ్గులతో, గొబ్బిలతో చాలా అందంగా నింపేస్తారు. రైతులు కొత్త పంటల కోసం పొలాల్లోకి వెళ్ళి సూర్యునికి పూజ చేస్తారు. దీని ద్వారా వచ్చే ఏడాదిలో పంటలు మంచిగా ఉండాలని, ఆరోగ్యం, సంపద రావాలని ప్రార్థిస్తారు. అంతేకాకుండా రకరకాల పిండి వంటలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టి అందరూ కలిసి భోజనం చేస్తారు. సంక్రాంతి రోజు పొద్దున్నే రెడీ అయిపోయి అస్సలు ముగ్గేయడం రాని నేను ఓ పెద్ద ముగ్గేద్దామని ఫిక్స్ అయిపోయాను. చాలా గంటలు కూర్చుని ఏదో ఫైనల్గా ఇలా వేసి గొబ్బిళ్ళు పెట్టా. హాఫ్ డే ఇలా ముగ్గుతోనే అయిపోయింది నాకు. అమ్మ నేను పులిహార బొబ్బట్లు చేసాం. అవి తినేసి సంక్రాంతి సంబరాలకు అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని చాలాసేపు డిస్కస్ చేసుకుని ఫైనల్గా ఎక్కడికి వెళ్లకుండా మాకు దగ్గరలో కోడి పందాలు జరిగాయి. అటో లుక్ వేసి అంత రెడీ అయ్యాక ఫొటోస్ వీడియోస్ లేకపోతే ఎలా అని ఫొటోస్ తీసుకోవడం స్టార్ట్ చేశా. ఏం చెప్పాలి నా బాధ, ఒక్క ఫోటో కూడా బాగా రాలేదు. ఈ సంక్రాంతి మీ జీవితంలో సకల సంతోషాలు, సౌభాగ్యాలు, సంపదలు ఇవ్వాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. కనుమనే పశువుల పండుగ అని కూడా అంటారు. మన రైతు జీవితం మొత్తం పశువులు లేకుండా అస్సలు ఊహించలేం. పొలం దున్నడం దగ్గర నుంచి పంట ఇంటికి రావడం వరకు ప్రతి పనిలోని పశువులే మనకి తోడు. అందుకే ఈరోజు పశువులకు స్నానం చేయించి కొమ్ములకు రంగులు పూసి పూలతో అలంకరించి బొట్టు పెట్టి పూజిస్తారు. మీరు కలకాలం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ శుభాకాంక్షలు. కనుమ రోజు గారెలు, మజ్జిగవడ, పాకం గారెలు వేసుకున్నాం. అవి తినేసి జాతరకు వెళ్ళాను. ఎవ్రీ ఇయర్ కనుమ రోజు మాకు దగ్గరలో సత్తమ్మ తల్లి జాతర జరుగుతుంది. అక్కడికి వెళ్ళి జాతర అంతా చూసి వచ్చేసా. ముక్కనుమ రోజు ప్రతి ఒక్కరూ వాకిట్లో రథం ముగ్గేస్తారు. ఇది పండగ అయిపోయింది కాబట్టి సూర్యభగవాన్ని రథం మీద సాగనంపడానికి వేస్తారు. మా సంక్రాంతి మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి. మా ఇంటి దగ్గర ఏరు, చెట్లు, ఫుల్ ఆఫ్ గ్రీనరీ అన్నమాట, చాలా బాగుంటుంది. ఇదంతా సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుందరు.